నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 39 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూనే ఉన్నాము, ప్రధానంగా సంతానలేమి సమస్య అనేది ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అసలు దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, సంతానలేమి అంటే నార్మల్గా ఒక కపుల్ భార్యాభర్తలు 1 సంవత్సరం పాటు ఏం విధమైన ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తే స్టిల్ కన్సీవ్ కాకపోతే దాన్ని సంతానలేమి అని పరిగణిస్తామండి. సో 1 సంవత్సరం పాటు వాళ్ళు ట్రై చేసి రావట్లేదు అంటే యూజువలీ కారణాలకి మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు, ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఉంటాయి. సో ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసుల్లో చూస్తాం. మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఒక 30%. కొంతమందికి భార్యాభర్తలు ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇది ఒక 20% కేసుల్లో చూస్తామండి. ఒక 10% కేసుల్లో ఏంటంటే మనం ఎన్ని టెస్టులు చేసినా మనకి కారణాలు అనేది తెలియదు. సో ఆడవాళ్ళకి కామన్గా చూసేది ఏంటంటే ఒకటి PCOS, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటాము, ఇది, లేదా థైరాయిడ్ సమస్యలు. ఇది కాకుండా గర్భసంచిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. గర్భసంచిలో ఐదర్ అనామలీస్ అంటే గర్భసంచిలో కొన్ని పొరల అడ్డు పొరలాగా అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు. ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే అండాశయాల్లో ఎగ్ విడుదలకి కావాల్సిన సరిపోని హార్మోన్స్ తక్కువ ఉండి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లే మగవాళ్ళల్లో వీర్యకణాల కౌంటు తదితర అంశాలు కొద్దిగా తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువగా మీ దగ్గరికి వచ్చే వారిలో ప్రధానంగా స్త్రీలలో ఎలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి? అంటే PCOD అనేది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలోనూ చూస్తూనే ఉన్నాం. ఒకవేళ PCOD ఉన్నవారికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది? యూజువల్లీ ఏంటంటే PCOS ఆడవాళ్ళకి రిలేటెడ్ సమస్యలు యూజువల్లీ చూస్తే అండాశయాలు రిలేటెడ్ అంటే ఓవేరియన్ కాజెస్ లేదా గర్భసంచి యూట్రైన్ కాజెస్. కొంతమందికి ఏంటంటే ట్యూబ్ సమస్యలు ఉంటాయి, ఫెలోపియన్ ట్యూబ్స్. సో ఈ 3 సమస్యలు రిలేటెడ్ ఉంటాయి. సో అండాశయాలకి రిలేటెడ్ కామనెస్ట్ కాజ్ చూసేది ఏంటంటే PCOS అని చూస్తామండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ PCOS ఇన్సిడెన్స్ ఈ మధ్య కాలం ఎక్కువగా ఎందుకు చూస్తున్నామంటే మెయిన్గా ఎన్వైరన్మెంట్ అంటే మనం తీసుకుంటున్న గాలి, ఆహారం, పీలుస్తున్న ఊపిరి అన్నిట్లో కలుషితం అయిపోతున్నాయి. సో ఈ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వల్ల PCOS ఇన్సిడెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా చూస్తున్నాం. అదే కాకుండా ఈవెన్ మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటే జంక్ ఫుడ్ తినటం, ఒబేసిటీ, వీటన్నిటికీ లింక్డ్ ఉంటుంది. సో PCOS ఒబేసిటీ అనేది చాలా క్లోజ్లీ లింక్డ్. సో దీనివల్ల ఏంటంటే మనం చాలా కామన్గా హార్మోన్ డిస్టర్బెన్స్తో జనాలు యూజువలీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్తో వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలకు కూడా PCOS అంటే ఫస్ట్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన తర్వాతనే పాలిసిస్టిక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండటం, తర్వాత అదే కంటిన్యూ అవ్వటం కూడా కామన్గా చూస్తుంటాం. సో ఇది ప్రాబబ్లీ మన లైఫ్ స్టైల్, ఎన్వైరన్మెంట్ చేంజెస్ రిలేటెడ్ ఉంటున్నాయి. అంటే ఇవి ఓన్లీ వీటిని యాంప్లిఫై చేస్తాయి. నార్మల్గా PCOS అనే దానికి ఒక జెనెటిక్ కారణాలు ఉంటాయి. సో ఈ నార్మల్ జెనెటిక్ కారణాలని మన చుట్టూ ఉన్న వాతావరణం ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని ఇన్సిడెన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఓకేనండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, వైజాగ్ నుంచి త్రిమూర్తులు గారు. మాట్లాడదాం. నమస్కారం త్రిమూర్తులు గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. మరి మా మిస్సెస్ కి కొంతకాలం క్రితం ఆపరేషన్ అయిందండి. ఓకే, ఆపరేషన్ అయింది. మరి ఇప్పుడు పిల్లలు, మాకు సంతానం లేదు. అప్పుడు అనివార్య కారణాల వల్ల కొంచెం ఆపరేషన్ చేసేసారు. ఓకే, అది ఇప్పుడు మరలా మేము అవుతుందంటారా? అంటే తన వయసు ఎంత సార్? వయసు 48 ఉండొచ్చండి. ఓకే, అంటే యూజువల్లీ ఆడవాళ్ళకి ఏంటంటే బయోలాజికల్ క్లాక్ అంటాం, అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ లిమిటెడ్గా ఉంటాయి సార్. సో వయస్సుతో పాటు ఎగ్ నెంబర్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. సో ఎగ్ నెంబరు, ఎగ్ క్వాలిటీ రెండు తగ్గుతాయి. సో ఇలా తగ్గే టైంలో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తుంటే, మీకు ఆల్రెడీ ట్యూబ్స్ ఆపరేషన్ అయ్యి ఉంది కదా. సో ట్యూబ్ 2 పద్ధతులు ఉంటాయి సార్. ఒకటి ఐదర్ రీఆపరేషన్ చేయొచ్చు లేదా IVFకి వెళ్ళొచ్చు. సో రీఆపరేషన్ కన్నా మీకు చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి IVF పద్ధతిలో కొద్దిగా ట్రై చేయొచ్చు. బట్
తనకేంటంటే ఎల్డర్లీ ఏజ్ అంటే వయసు ఎక్కువ కదా సార్, దాంతోపాటు ప్రెగ్నెన్సీలో కొన్ని రిస్క్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, కాలర్ అడిగారు 48 సంవత్సరాల వయసులో కూడా ట్రీట్మెంట్ చేస్తే పుడతారా పిల్లలు? అంటే యూజువలీ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏఆర్టీ బిల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. సో ఆ బిల్ ఇంకా లా కాలేదు, బట్ బిల్ ప్రకారం అయితే వీ యూజువలీ ట్రీట్ పీపుల్ ఓన్లీ ఆడవాళ్ళకి 45 సంవత్సరాల లోపు వాళ్ళకే ట్రీట్మెంట్ ఇస్తాం. 45 సంవత్సరాల పైన మనం ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎక్కువ పెద్ద వయసు కదా, సో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఏంటంటే బీపీ రావటం, షుగర్ రావటం, అండ్ బేబీస్ లో బర్త్ వెయిట్ రావటం, అండ్ యూజువల్లీ ఎక్కువ సార్లు సిజేరియన్ డెలివరీ అవ్వటం, తర్వాత బేబీస్కి ప్రాబ్లం ఉండటం అనేది ఉంటుంది. సో యూజువల్లీ 45 బిలో వాళ్ళకే మనం ఏమైనా అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నిక్స్ హెల్ప్ చేయాలంటే చేస్తామండి. సో ఏఆర్టీ బిల్ ప్రకారం. సో ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి అడ్వైజబుల్ కాదు. అండ్ వాళ్ళకి అంటే ఫర్టిలిటీ ఎంత ట్రీట్ చేయగలుగుతాం అనేది కూడా వాళ్ళని ఇవాల్యుయేట్ చేసి చెప్పగలుగుతాం. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, చంద్రకళ గారు, సూర్యాపేట నుంచి మాట్లాడదాం. నమస్కారం చంద్రకళ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు ఫెలోపియన్ ట్యూబ్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఓకే, ఫెలోపియన్ ట్యూబ్ ప్రాబ్లం. ఓకే, అది బ్లాక్ అయినాయి అని చెప్పారు. ఓకే, ఈ ట్యూబ్ సమస్య ఉందని మీకు ఏమైనా ఆపరేషన్ చేసి చెప్పారా, లేదా వేరే ఎక్స్రే లాంటి డై టెస్ట్ ఏమైనా చేశారా అమ్మా? ఖమ్మ హాస్పిటల్కి పోయినామండి, ధర్మారెడ్డి. అక్కడ పోతే ల్యాప్రోస్కోప్ అని ఆపరేషన్ చేసిర్రు. ఓకే, లాప్రోస్కోపీలో ట్యూబ్ ప్రాబ్లం ఉందని చెప్పారా? యూజువల్లీ లాప్రోస్కోపీలో ట్యూబల్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు అంటే అది లాప్రోస్కోపీ ఏంటంటే మనం ఒక చిన్న స్కోప్ పెట్టి చూస్తాం లోపల. సో దీంట్లో ట్యూబ్ సమస్య ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయగలిగితే ట్రై చేస్తాము. బట్ లాప్రోస్కోపీలో కూడా క్లియర్ కానీ ట్యూబ్ సమస్య అయితే మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏంటంటే ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయమ్మా. ఓకే అండి, నార్మల్గా ఐయుఐ ట్రీట్మెంట్ అంటే ఎవరికి ఎక్కువగా చేస్తారు? ఆ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు? ఐయుఐ అనేది నార్మల్గా ఏంటంటే స్పెసిఫిక్ కొంతమంది ఇండికేషన్స్ ఉంటాయండి. యూజువల్గా ఎలా అంటే మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంట్ కొద్దిగా తక్కువ ఉంటుంది. నార్మల్గా 15 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే అది నార్మల్ కౌంట్ అంటాం. సో కౌంట్తో పాటు మనం చూసేది ఏంటంటే వీర్యకణాల్లో కదలికలు, వీర్యకణాలకి కదలికలు బాగుండాలి. దాంతోపాటు మార్ఫాలజీ చూడటానికి వీర్యకణాలకి ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది. సో ఆ షేప్ కూడా కరెక్ట్గా ఉండాలి. సో వీర్యకణాల కదలికలు కౌంట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటే ఒక 5 to 15 మిలియన్ రేంజ్లో ఉండి కదలికలు అట్లీస్ట్ 30-20% ఉంటే వాళ్ళకి ఐయుఐ ఇండికేట్ చేస్తామండి. ఎందుకంటే మనం ఐయుఐలో చేసేది ఏంటి, వీర్యకణాలని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసి మంచి వీర్యకణాలు అంటే బాగా కదలికలు ఉన్న వీర్యకణాలని హైలీ మొటైల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ అంటాం. సో ఈ మొటైల్ స్పర్మ్స్ బాగా కదలికలు ఉన్న వీర్యకణాలని గర్భసంచి లోపలికి పెడతాం. సో దీంతో ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఒక 10% న్యాచురల్ కన్నా బెటర్ ఉంటాయి. సో అందుకని ఐయుఐ యూజువలీ మేల్ ఫ్యాక్టర్. ఇదే కాకుండా కొంతమందికి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. నెల నెల ఎగ్ రిలీజ్ అవుతుంటుంది ఆడవాళ్ళకి, అండ్ ట్యూబ్స్ బాగానే ఉంటాయి. మగవాళ్ళలో కౌంట్ కూడా బాగుంటుంది. అయినా ఎగ్ రిలీజ్ అయ్యి ట్యూబ్స్ బాగుండి వీర్యకణాలు బాగున్నా ప్రెగ్నెన్సీ నిలవదు. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో కూడా ఐయుఐ చేస్తాం. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇదే కాకుండా కొంతమందికి ఎండోమెట్రియాసిస్ అనే సమస్య ఉంటుంది. ఈ ఎండోమెట్రియాసిస్ అండ్ కొంతమందికి పీసీఓఎస్. సో ఈ 4-5 ఇండికేషన్స్కి ఐయుఐ అనేది చెప్తాం. సో ఐయుఐతో ఏంటంటే సక్సెస్ రేట్స్ 15 to 20% వరకు ఉంటాయి. యూజువల్లీ ఏంటంటే ఐయుఐ అనేది ఒక లెస్సర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ మనకి సక్సెస్ రేట్స్ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ చూసుకోవాలి. ఎలా అంటే ఒక సైకిల్లో 15 నుంచి 20% ఉన్న 2-3 సైకిల్స్లో దాని సక్సెస్ రేటు ఒక 30 to 40% వరకు వెళ్ళుద్ది. సో క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటే ఓవర్ 3 సైకిల్స్ ప్రెగ్నెన్సీ రేట్ చూసుకుంటే డెఫినెట్లీ ఐయుఐలో కొద్దిగా బెటర్ ఉంటుందండి. ఓకే అండి, కాలర్ ఉన్నారండి, సత్యవతి గారు, వైజాగ్ నుంచి మాట్లాడదాం. నమస్కారం సత్యవతి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం గారు, నాకు ఫస్ట్ బాబు ముందు నీటి గొడవలు ఉన్నాయని చెప్పారండి ఫస్ట్ ప్రెగ్నెన్సీకి. ఓకేమా. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీకి కూడా అదే ఉంటాయా నీటి గొడవలు, లేదంటే మళ్ళీ ఇద్దా బాబు పుట్టి 5 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, మీకు ఇప్పుడు నెలసరి కరెక్ట్గా నెల నెల వస్తుందమ్మా? వస్తుంది మేడం.
ఓకే. నెలసరి కరెక్ట్‌గా వస్తుంది అంటే నీటి బుడగలు ఉన్నా మీకు బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ లేదని అర్థం చేసుకోవచ్చు. సో, యూజువల్లీ నీటి బుడగలు ఉన్నా మీకు ప్రాబ్లమ్ ఉండదు. అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చుమా. ఓకే అండి. నార్మల్గా ఈ సంతానలేమి సమస్యకు ఒబెసిటీ, థైరాయిడ్ కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చా? సంతానలేమికి హార్మోన్ డిస్టర్బెన్సెస్లో మనం యూజువల్గా చూసుకుంటే థైరాయిడ్, ప్రోలాక్టిన్ అండ్ ఒబేసిటీ ఇవి మోస్ట్ కామన్ కాజెస్ అండి. సో యూజువల్లీ ఏంటంటే ఒబేసిటీ వల్ల మనకి ఏంటి ఆడవాళ్ళలో కొన్ని సమస్యలు ఉంటాయి, మగవాళ్ళలో సమస్యలు ఉంటాయి. సో అండ్ ఇది సంతానలేమే కాకుండా ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే 12 వారాల్లోపు మిస్క్యారేజ్లు అండ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్కి ఉంటుంది. సో యూజువల్లీ ఆడవాళ్ళలో ఏం చూస్తామంటే ఒబీస్ ఉన్న వాళ్ళకి హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల నెల ఎగ్ రిలీజ్ కాకపోవటం అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ నెలసరి సరిగ్గా రాదు. అదే కాకుండా కొంతమందికి ఏమవుద్ది అంటే గర్భసంచి లోపల లైనింగ్ పొర బాగా మందమైపోవటం అనేది కామన్గా చూస్తుంటాం. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఇది ఒక ప్రాబ్లం. ఇదే కాకుండా యూజువలీ గుడ్డు క్వాలిటీ అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండే అవకాశం ఉంటుందండి. సో యూజువల్లీ ఏంటంటే బాగా ఒబీస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ నిలిచినా వాళ్ళకి ఎర్లీగా మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కూడా నార్మల్ పాపులేషన్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అట్లే మగవాళ్ళల్లో యూజువల్లీ ఒబీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీర్యకణాల కౌంట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అండ్ వీర్యకణాల కౌంట్ తగ్గటం అట్లే లైంగిక సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే డాక్టర్ గారు, ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ అంటే ట్యూబ్కి రిలేటెడ్ సమస్యల గురించి మనం మాట్లాడుకోవాలంటే యూజువల్లీ ట్యూబ్కి కామన్గా ఇన్ఫెక్షన్స్ ఒక ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చండి. అండ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే గర్భసంచి నుంచి ట్యూబ్, అండాశయాలు ఉంటాయండి. సో అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్లోంచి వస్తుంది. ట్యూబ్లో ప్రెగ్నెన్సీ నిలిచి ప్రెగ్నెన్సీ మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అతుక్కోవాలి. సో ట్యూబ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్యూబ్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబుల్లో ఏమైనా అతుకులు ఉండి ఈ ఫంక్షన్ని డ్యామేజ్ చేసినా, లేదా ఒక్కొక్కసారి ఎండోమెట్రియోసిస్ ఏంటి గర్భసంచిలో ఉండాల్సిన లైనింగ్ బయట ట్యూబ్ మీదకి వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ట్యూబ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ట్యూబ్ ఫంక్షన్ డ్యామేజ్ అయితే ప్రెగ్నెన్సీ నిలవకపోవచ్చు. ఓకే అండి. కాలర్ ఉన్నారు, శివలింగ గారు, కర్నూలు నుంచి మాట్లాడదాం. నమస్కారం శివలింగ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. శివలింగ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు. అదే మేడం 17 సంవత్సరాల మా పిల్లలు కాక ఓకేనండి. మేడం చెప్తాను కదా 17 సంవత్సరాల పిల్లలు కాక 15 సంవత్సరాలు అయింది మీరు ట్రై చేస్తుంది. మీరు ఎక్కడైనా చూపించుకున్నారా అండి? చూస్తున్నాం మేడం గుంటకల్లో. శివలింగ గారు, మీరు ఫోన్ లైన్లో డైరెక్ట్గా మాట్లాడండి. టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారు, లైన్ కట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్గా ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడండి. డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. చెప్పండి సార్. అదే మాకు సంతానం కాలేదు, 17 సంవత్సరాలు అవుతుంది. ఓకే, అంటే మీకు ఇన్ని సంవత్సరాలు అన్న దానికన్నా మనకేంటంటే ముందు చూసుకోవాల్సింది ఇన్నేళ్ల నుంచి ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే ఆడవాళ్ళు సమస్య ఉందా, మగవాళ్ళు సమస్య ఉందా అని కొన్ని బేసిక్ టెస్టులు చేస్తాం సార్. మీది వీర్యకణాల టెస్టు, అట్లే మీ ఆవిడది ఒకసారి అల్ట్రాసౌండ్ అంటే స్కానింగ్ చేస్తాం, గర్భసంచి అండాశయాలు ఎలా ఉన్నాయని. సో ఒక బేసిక్ స్కాను, ఒక బేసిక్ మీ వీర్యకణాల టెస్టు చేస్తే మనకి మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది తెలుస్తుంది సార్. దాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలి అనేది డిసైడ్ చేయొచ్చు. ఓకే అండి. మరొక కాలర్ ఉన్నారండి, రవి గారు, వరంగల్ నుంచి మాట్లాడదాం. నమస్కారం రవి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో, చెప్పండి సార్. మేడం చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం మేడం 2 years నుండి మాకు పిల్లలు రావట్లేదు మేడం. మీ వాయిస్ క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 2 years నుంచి పిల్లలు రావట్లేదు మేడం. ఓకే, మీరు ఏమైనా టెస్టులు చేయించుకున్నారా సార్? ఎక్కువ ఏం చేయించలేదు మేడం, న్యాచురల్గా ట్రై చేద్దాం. ఓకే, అంటే న్యాచురల్గా ట్రై చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని బేసిక్ పరీక్షలే చేస్తారు సార్. ఎక్కువ కాస్ట్ ఉండవు అండ్ ఎక్కువ డీటెయిల్డ్ పరీక్షలు కూడా ఉండవు. బట్ చిన్న టెస్ట్, సింపుల్ టెస్ట్తో మనకి ఏమైనా మేజర్ ప్రాబ్లం ఉందా అనేది అర్థమవుద్ది. సో దాని నుంచి మనం నెక్స్ట్ ఏం చేయాలి అనేది అర్థమవుద్ది సార్. సో న్యాచురల్గా మనం
1 year 2 years కూడా ట్రై చేసి అవ్వట్లేదు అంటే సమ్వేర్ ఏదో ఒక సమస్య ఉన్నట్టు. సో ఒక్కసారి మీరు టెస్ట్లకు వెళ్తే బెటర్ ఉంటుందండి. ఓకేనండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఇది ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్న వారికి ట్రీట్మెంట్ ఇస్తారు? ఐవీఎఫ్ అనేది నార్మల్గా ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అండి. సో ఇందాక చెప్పినట్టు గర్భసంచి, ట్యూబ్స్, అండాశయాలు మనకి ఫంక్షన్ అంటే ప్రెగ్నెన్సీ నిలవటానికి చాలా ముఖ్యమైనవి. సో యూజువల్గా ఫస్ట్ ఐవీఎఫ్ అంటే మనం యాక్చువల్లీ ఈ టైంలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం, July 23rd ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ పుట్టారు. సో 43 years బ్యాక్. సో ఐవీఎఫ్ అనేది అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ట్యూబ్ సమస్యలకి. అంటే ట్యూబ్లో ప్రాబ్లం ఉండి ఎగ్ ఇటుపక్క గర్భసంచికి రాలేకపోతే దాన్ని బైపాస్ చేయను ఐవీఎఫ్ అనేది కనిపెట్టారు. సో ఇప్పుడు కరెంట్ సినారియోస్లో ఏంటంటే ఐవీఎఫ్ ట్యూబల్ సమస్యలకే కాకుండా ఒకవేళ అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నా లేదా మగవాళ్ళలో వీర్య కణాలు బాగా తక్కువ ఉండి కదలికల్లో లోపం ఉన్నా అప్పుడు ఐవీఎఫ్ అనేది ఇండికేట్ చేస్తున్నామండి. అట్లే కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటున్నాం కదా, చాలా నార్మల్గా ఉంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. సో బట్ ప్రెగ్నెన్సీ నిలవదు, వాళ్ళకి ఐయుఐస్ కూడా ఒక మల్టిపుల్ టైమ్స్ 3-4 times ఫెయిల్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఇండికేట్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఏంటంటే మనము ఆడవాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేది బయటకు తీస్తామండి. సో దీంతో మనకి అసలు ఎగ్ క్వాలిటీ ఏంటి అనేది అర్థమవుద్ది. సో ఈ ఎగ్ క్వాలిటీ, మంచి క్వాలిటీ ఎగ్స్ని హస్బెండ్ వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేస్తాం ల్యాబ్లో తయారైన బేబీని మళ్ళీ గర్భసంచిలో 3వ రోజు లేదా 5వ రోజు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దీని ద్వారా మనం ఏంటి ట్యూబల్ సమస్యలు లేదా ఎగ్ క్వాలిటీ సమస్యలు లేదా మేల్ ఫ్యాక్టర్ అంటే కౌంటు కదలికలు తక్కువ ఉన్నది కొన్ని బైపాస్ చేస్తాం. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ 50% వరకు వెళ్తాయి. అంటే ఐయుఐ ట్రీట్మెంట్లో సక్సెస్ కాలేనప్పుడు ఐవీఎఫ్కి ట్రై చేస్తారు. ఎస్, కరెక్టే. ఎందుకంటే ఐయుఐ ఒక మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఐయుఐలో మనం ట్యూబ్స్ని బైపాస్ చేయట్లేదు, ఎగ్ క్వాలిటీ ఏంటో తెలియదు. అట్లే ఒక్కోసారి కొంతమందికి ఎగ్కి షెల్ ఉంటుందండి, జోనా పెలిసిడా అంటాం. కొంతమంది వీర్య కణాలు పెనిట్రేట్ చేయలేకపోవచ్చు. సో ఫర్టిలైజేషన్ దగ్గర ప్రాబ్లం ఉండొచ్చు. ఇట్లాంటి సమస్యలన్నీ మనం ఐవీఎఫ్లో బైపాస్ చేస్తాం. బట్ ఐవీఎఫ్లో మనం స్టిల్ బైపాస్ చేయలేని లాస్ట్ బ్యారియర్ ఏంటంటే గర్భసంచిలో బేబీని పెట్టిన తర్వాత అదే అతుక్కోవాలి. అక్కడ మనము ఇంటర్ఫియర్ కాలేము, సైన్స్ ఇంకా దాని బియాండ్ అడ్వాన్స్ కాలేదు. సో అందుకని ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ 50-60% ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఈక్వలీ గుడ్ అండి. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, పవిత్ర గారు మైసూర్ నుంచి మాట్లాడదాం. నమస్కారం పవిత్ర గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం. చెప్పండి అమ్మా. నాకు ఇప్పుడు పిల్లలు 16 ఏళ్ళ పాప ఉంది, 3 ఆడపిల్లలు ఉన్నారు మేడం. ఓకే. ఇప్పుడు కొంచెము బ్లీడింగ్ ఎక్కువ అవుతుండే. ఓకే. గర్భసంచికి వాపు వచ్చేసిందని డాక్టర్ చెప్పిండు. ఇది 2 సంవత్సరాలు అవుతుంది అట్లే చూపించుకుంటుండే, కొద్ది ఇప్పుడు తగ్గింది కానీ అది వాపు అట్లే ఉంటుంది అని చెప్తున్నారు మేడం. ఎట్లా చేయాలి? అది తన వయసు ఎంతమ్మా? నా వయసు ఇప్పుడు 38-40 వరకు ఉంటాను. ఓకే. అంటే గర్భసంచిలో వాపు అని యూజువలీ దేన్ని అంటామంటే అడినోమయోసిస్ అనే కండిషన్ అంటామండి. యూజువలీ గర్భసంచి లోపల భాగంలో ఉండాల్సిన లైనింగ్ బయట కండరాల్లోకి వెళ్తే దాన్ని అడినోమయోసిస్ అంటాం, లేదా గర్భసంచిలో వాపు. సో దీనివల్ల ఏమవుద్ది అంటే యూజువల్గా ఒక్కోసారి కొంతమందికి ప్రెగ్నెన్సీ నిలవని ప్రాబ్లం అవుద్ది, లేదా మీకు ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ అప్పుడు నొప్పి రావటం ఉంటుంది. సో యూజువలీ ఇలాంటి కండిషన్లో ఏంటంటే మనం ట్యాబ్లెట్స్ లేదా ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అని ఇస్తాం. ఆ ట్యాబ్లెట్స్ లేదా కొన్నిసార్లు ఇంజెక్షన్స్ కూడా పెడతాం. దాంతో కూడా కంట్రోల్ కాకపోతే మీరు పిల్లలు పుట్టేశారు కాబట్టి 40 ఏళ్ళ వయసు కాబట్టి మేబీ గర్భసంచి లోపల ఒక మిరీనా అనేసి ఒక ఐయుసిడి అంటే లోపల ఒక చిన్న డివైస్ పెట్టి కూడా ట్రై చేస్తారండి. ఏ పద్ధతుల్లో కూడా కంట్రోల్ కాకపోతే లాస్ట్ ఆప్షన్ కింద గర్భసంచి తీసేయాల్సి రావచ్చు అండి, హిస్టెక్టమీ చేయాల్సి రావచ్చు. అయితే కొంతమంది మహిళల్లో గర్భసంచిలో నీటి బుడగలు, గాలి బుడగలు అంటూ వస్తుంటాయి, వాటిని సర్జరీ ద్వారా తీసేస్తూ ఉంటారు. అలాంటి వారిలో కూడా సంతానలేమి సమస్య కలిగే అవకాశం ఉందా? అంటే సంతానలేమి సమస్య యూజువల్లీ గర్భసంచి నీటి బుడగలు అంటే అండాశయాల్లో నీటి బుడగలకి మనం ఆపరేషన్ అనేది ఓన్లీ ఏంటంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్తో ఎగ్ అనేది పెరగట్లేదు అంటే అప్పుడు ఆపరేషన్కి ప్లాన్ చేస్తాం. యూజువల్లీ అసలు అండాశయాల్లో నీటి బుడగలు అంటే అది ఒక రాంగ్ టెర్మినాలజీ అండి. అంటే మనం PCOS, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే చాలామంది ఏమనుకుంటారు సిస్ట్లు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి అని చెప్తాం. సో ఈ నీటి బుడగలు తీసేస్తే మన సమస్య పోద్ది కదా అనుకుంటారు. బట్ PCOS అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. సో ఇట్ కంటిన్యూ
బ్యాగ్స్గా ఉంటుంది. అండ్ ఆ నీటి బుడగలు మనకి ఎగ్స్ ఉండే వాటర్ బ్యాగ్స్, వాటన్నిటిలో ఎగ్స్ ఉంటాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనం హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి ఎగ్ పెరుగుదలకి హెల్ప్ చేయొచ్చు. అలా లేని వాళ్ళకి ఆపరేషన్ చేసి, ఒక్కొక్కసారి ఆపరేషన్లో ఏంటంటే డ్రిల్లింగ్ అని చేస్తాం, ఓవేరియన్ డ్రిల్లింగ్. సో ఇలా చేసినప్పుడు ఓవరీ కొద్దిగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ నుంచి నార్మల్ బ్యాలెన్స్ రెస్టోర్ అయితే అప్పుడు వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకేమైనా వేరే ఆప్షన్ ఉందా? అంటే ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ అంటే మనం స్టెప్ వైజ్ చూసుకుంటే నార్మల్గా ఐయుఐ ఫెయిల్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. బట్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంకేం లేదు అనేసి చాలామంది అనుకుంటారు. సో బట్ ఇది ఎలా ఉంటుందంటే ఐవీఎఫ్ వన్స్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫెయిల్యూర్ ఫర్ ఎవర్. సో ఐవీఎఫ్లో కూడా చెప్పాం కదా, మనకి సక్సెస్ రేట్స్ 50 to 60%. సో మనం ఎప్పుడైనా కేస్ ఫెయిల్ అయితే ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఆలోచించాలి. అంటే గర్భసంచి లైనింగ్లో ప్రాబ్లం ఉందా, లేదా తయారైన ఎంబ్రియోలో ప్రాబ్లం ఉందా. అంటే మనం బేసిక్గా ఏం చేస్తున్నాం, ఒక మంచి విత్తనాన్ని మంచి నేలలో వేస్తే ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ బాగుంటాయి. బట్ ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం చూసుకోవాల్సింది బేబీలో ప్రాబ్లం ఉందా, లైనింగ్లో ప్రాబ్లం ఉందా. దాన్ని మనం ఏమైనా కరెక్ట్ చేయగలిగితే నెక్స్ట్ సక్సెస్ రేట్ ఉండొచ్చు. సో యూజువల్లీ వన్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకా ఏం లేదు అని కాదు, నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. బట్ ఏంటంటే మనం ప్రాబ్లం ఎక్కడుందో కనుక్కోగలిగితే దానికి ట్రీట్మెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత కూడా ఫెయిల్యూర్ ఉంటుంది. వీళ్ళని రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ వాళ్ళు ప్రాబబ్లీ ఒక 5 to 8% ఉంటారండి. సో వీళ్ళదే మెయిన్ ప్రాబ్లం. వీళ్ళకి ఏంటంటే మనము అండాశయాలు ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి, గర్భసంచిలో లైనింగ్ బాగుంటుంది, స్టిల్ కారు. వాళ్ళకి డెఫినెట్లీ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. అంటే ఎంబ్రియోలో జెనెటిక్ ఏమైనా లోపం ఉందా, అట్లే గర్భసంచి లైనింగ్లో కూడా జెనెటిక్ అనాలిసిస్ చేసి రిసెప్టివిటీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చూస్తాం. ఓకేనండి, కాలర్ ఉన్నారండి, భాగ్యలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి మాట్లాడదాం. నమస్కారం భాగ్యలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. భాగ్యలక్ష్మి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు. సరేనండి, చెప్పండి మీ సమస్య హలో ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. హలో మేడం, నాకు గర్భసంచి పిల్లలు లేదు మేడం. నా గర్భసంచిలో కుక్కలు ఉన్నాయంట మేడం. గర్భసంచిలో కుక్కలు ఉన్నాయంట మేడం. భాగ్యలక్ష్మి గారు, ఓకే అండి, కాల్ కట్ అయిపోయినట్టుంది. నార్మల్గా ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ కానీ సంతానలేమికి సంబంధించి 49 వచ్చేవారికి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి రెగ్యులర్గా? నార్మల్గా ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలి, ఐవీఎఫ్ చేయించుకుంటే రెస్ట్లో ఉండాలి. సో అది యాక్చువల్లీ అడ్వైజబుల్ కాదండి. సో నార్మల్గా రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్ హెల్దీ ఎక్సర్సైజ్ అనేది బెటర్ ఉంటుంది. ఎందుకంటే హెల్దీ ఎక్సర్సైజ్లో మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఒబీస్ అవ్వం, అట్లే గర్భసంచి అండాశయాలకి బ్లడ్ ఫ్లోస్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. సో హెల్దీ డైట్ అండ్ హెల్దీ ఎక్సర్సైజ్. సో డైట్ పరంగా ఏంటంటే అన్నీ తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతానాలేమికి ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలను తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.